नाज़रीन, आप देख रहे हैं J11 न्यूज़ चैनल। आइए देखते हैं आज की अहम खबर। तेलंगाना रियासत के साबिक़ वज़ीर सेहत व साबिक़ रुकन असम्बली जड़चल्ला डॉक्टर सी लक्ष्मण रेड्डी की निगरानी में आज जड़चल्ला शहर के चंद्रा गार्डन फंक्शन हॉल में BRS पार्टी जड़चल्ला शहर के कायदीन के साथ अहम इजलास का इनेकाद अमल में लाया गया। इस इजलास में मेहमान खुसूसी के तौर पर तेलंगाना रियासत के साबिक़ वज़ीर आबकारी श्रीनिवास गौड़, BRS पार्टी के MP उम्मीदवार मनीष श्रीनिवास रेड्डी ने शिरकत की। उसके बाद उन्होंने इस इजलास से मुखातिब करते हुए कहा कि BJP मज़हब के नाम पर वोट हासिल करने की कोशिश कर रही है। कांग्रेस पार्टी इंतखाबात से पहले किए गए वादों को अमल आवरी करने में बुरी तरह नाकाम हो चुकी है। आने वाले पार्लियामेंट के इंतखाबात में इन पार्टियों को अपने वोट के ज़रिए से अच्छा जवाब दें। इस मौके पर मकामी BRS पार्टी के कायदीन की कसीर तादाद मौजूद थी। అందరు బాగున్నారు ఆలోచన చేసి అన్ని రకాల కార్యక్రమాలు చేసింది. అన్ని సార్లు లేకుండా అది అంతకుముందు ఏం లేకుండే, ఏ స్కీమ్ లేకుండే. ఇప్పుడు సార్ అన్ని స్కీములన్నీ చూపించింది కాబట్టి అరే సార్ ఇంకా 10 సంవత్సరాలు ఎన్ని ఇచ్చారు కదా, ఇక కాంగ్రెస్ వాళ్ళు చాలా ఇస్తారు, వాళ్ళు కూడా ఏమి ఇస్తారు ఒకసారి అని వాళ్ళు మోసపోయింది. నిజంగా మనం ఆలోచన చేసుకోవాలి. తెలంగాణ రాకంటే ముందు పరిస్థితి ఏంది, తెలంగాణ వచ్చినాక మన బతుకులు ఏంటుంది. 75 ఏళ్ళకి మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో ఊరు గ్రామాల పరిస్థితి, పట్టాల పరిస్థితి. 70 ఏళ్ళు వాళ్ళు రాజకీయాలు చేస్తే కనీసం దళితులు తాగడానికి నీళ్ళకి సంత కాలే వాళ్ళకి. మనం పోగొట్టుకున్నాం. ఇలా పొరపాటును ఎట్లా సరిదిద్దుకొని అమలు చేస్తున్నాం. సరిగ్గా సమయానికి పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది. దీంతో మళ్ళీ అవన్నీ సమస్య పోతాయి. గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో మనం గెలిపించుకున్నాం అనుకోండి ఎంపీ గారిని, ఖచ్చితంగా ఎంపీని గెలిపించుకున్నట్లయితే వాళ్ళందరికీ చిగురిస్తుంది. అయిపోయారా చేసే నెక్స్ట్ లోకల్ బాడీ మేమే వస్తే గెలుస్తాం, కౌన్సిలర్లు గెలుస్తాం, ఎంపీటీసీలు గెలుస్తాం, జడ్పీ చైర్మన్లు అయినాం, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వస్తే ఎమ్మెల్యే కూడా గెలుస్తాం అనేది వస్తుంది. వాళ్ళు చెప్పేటువంటి మీరు ఎంత తీసుకుపోవాలంటే చెప్పినటువంటి జనాలు తీసుకుపోయి ఇంటింటికి పోయి ప్రతి గ్రామంలో ప్రతి గడపకు రైతులు ఉంటే రైతుల దగ్గర పోండి. మేము ఉన్నప్పుడు ఎట్లుండి నెల రోజుల్లో ఇంత మాకు పెంచుకొస్తుంది. ఎట్లా వస్తుంది మార్పు వాళ్ళకి. चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए, शेयर करना ना भूलें।